Hello foodies, welcome to our channel. This is Mary Pratyusha. Today టేస్టీగా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 4 టమోటాస్, 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టుకోవాలి వాటర్లో. కొంచెం కరివేపాకు, చేపలని ఉప్పేసి 3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి మొత్తం పట్టేలాగా. కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేయాలి కొంచెం సేపు. ఈ చేపలన్నీ బొచ్చులు అని అంటారంట. నేనైతే ఫిష్ కర్రీ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడు కూడా మా అమ్మ చేస్తూ ఉండేది. నా స్టైల్లో అయితే నేను ఫిష్ కర్రీ ఇప్పుడు చేయబోతున్నాను. మా హస్బెండ్ అయితే ఫిష్ కర్రీయే తినడు. మా బ్రదర్ ఫిషెస్ తెచ్చుకొని చేయమన్నాడు. మా బ్రదర్ కోసమే చేస్తున్నా. చూసారా, ఫిషెస్ అంతా బాగా పట్టేలాగా ఇలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఫిష్ కర్రీకి కొంచెం నూనె ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. 4 టేబుల్ స్పూన్స్ అయితే నూనె వేసాను. నేను కూడా ఫిషెస్ తినేదాన్ని కాదు. ఒక 7 ఇయర్స్ బ్యాక్ నుంచి కొంచెం లైట్గా తినడం అలవాటు చేసుకున్నా. నూనె హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్ ముక్కలు అయితే వేసుకుందాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం. మా అమ్మ మా అక్క అయితే ఫిష్ కర్రీ చేస్తే మొత్తం ఒకేసారి కలిపి పెట్టేస్తారు. ఇలాగ తాలింపులాగా వెయ్యరు. నేను వాళ్ళ స్టైల్ కాకుండా నా స్టైల్లో ఇలా తాలింపులాగా ఫిష్ కర్రీ చేస్తున్నా. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం వేసుకుందాము. ఈ పేస్ట్లో నేను అల్లం, చిన్నుల్లిపాయి, కొంచెం మిరియాలు వేసి మిక్సీ పట్టుకున్నా. ఈ పేస్ట్ అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యి అడుగంటకుండా మంచి స్మెల్ వచ్చే వరకు అయితే బాగా వేపుకోవాలి. ఒక చేత్తో వంట చేస్తూ ఇంకో చేత్తో నేనైతే వీడియోని రికార్డింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనిద్దాము. నా దగ్గర వీడియోస్ రికార్డింగ్ చేసే స్టాండ్ ఉంది. స్టాండ్కి మొబైల్ పెట్టినప్పుడు సడన్గా పడిపోయి కూరలో పడిపోతాయేమని భయము. కుకింగ్ చేసేటప్పుడు నా చేత్తోనే నేను వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వీడియోస్ చేయడం ఎంతో కష్టంగా ఉంటుంది కదా. టమాటాలు బాగా మగ్గినాయి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ ఫిష్ కర్రీ స్మెల్ అంటేనే మా హస్బెండ్కి పడట్లేదు. చేసేటప్పుడు అలాగే ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చేసిన తర్వాత చాలా బాగుంటుంది కదా. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న ఫిషెస్ అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. తర్వాత సిమ్లో పెట్టి కొంచెంసేపు వదిలేయండి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న చింతపండుని అయితే బాగా పిసికి రసం అయితే తీద్దాం. చింతపండు రసం తీసుకొని ఫిషెస్లో అయితే వేసుకోవాలి. వీడియోలో చూపించడం కుదరలేదు, కానీ ఆ కప్ తోటి 3 టైమ్స్ అయితే నేను చింతపండు రసం పోసాను. తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో గంట పెట్టి అసలు తిప్పకూడదు. ఆ కడాయిని తీసుకొని బాగా కదిలించుకొని మూత వేసి పక్కన పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీస్తే ఇలా ఉంది. మరో 15 మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉడికించిన తర్వాత ఫస్ట్లో మనము కొంచెం వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మిగతాది కూడా వేసుకోవాలి. 2 టైమ్స్ వేసుకోవడం వల్ల ఫిష్కి కూడా మసాలా అనేది పడుతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా గంటి పెట్టి తిప్పకుండా మళ్ళీ కడాయి పెట్టుకుని బాగా ఊపాలి. వీడియోలో అయితే మీకు చూపించడం నాకు కుదరలేదు. ఇవన్నీ వేసిన 10 మినిట్స్ తర్వాత అయితే ఇలాగ ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు కర్రీ రెడీ అయినట్లు. తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందాము. ఫస్ట్ టైం నేను చేసిన టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా డిలీషియస్గా చాలా బాగుంది కదా గాయ్స్. చూడడానికే కాదు, తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంది. మా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అందరు కుమ్మేశారు కూడా. కాకపోతే మా హస్బెండ్ కోసమే వేరే కర్రీ అయితే చేయాల్సి వచ్చింది. ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుంది. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.